హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు కార్తీక మాసం కదండి, అందరూ నాన్ వెజ్‌లకి ఉల్లి, వెల్లుల్లి చాలామంది తినరు. ఇప్పుడు అయ్యప్పల మాల కూడా వేసుకుంటారు కాబట్టి చాలామంది తినరు. అవి లేకుండా ఈ కర్రీ ఎలా చేసుకోవాలో సింపుల్‌గా చూపిస్తాను. చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా ఈ బఠానీ ఉంటుంది కదా, చోలే బఠానీ, వీటిని నైటే పెట్టేసుకోవాలండి. చూసారా, ఇలా నానితే సరిపోతుంది. ఒక 6 అవర్స్ అయినా నానాలి. వాటిని కుక్కర్లో వేసేసుకొని అవి మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఉప్పు వేసుకోవాలి. మనం కర్రీలో వేసుకుంటాం కాబట్టి ఇందులో కొంచెం ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత చిన్న దాల్చిన చెక్క ముక్కలు చిన్న చిన్నవి 2 వేసుకుంటున్నాను. తర్వాత అందులోకి 4 లవంగాలు వేసుకుంటున్నాను. తర్వాత ఒక చిన్న యాలకులు వేసుకోవాలి. అంతే, ఇందులో ఎక్కువ స్పైసెస్ కూడా వేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా చేసుకునే కర్రీ కాబట్టి ఎక్కువ స్పైస్ కూడా ఉండదు. చాలా చాలా బాగుంటుంది. ఇవి అన్నీ వేసిన తర్వాత మూత పెట్టి కుక్కర్లోకి, అవి ఆల్రెడీ నానాయి కాబట్టి ఒక 3 విజిల్స్ అయితే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఉడికాయ లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. మరీ మెత్తగా అవ్వద్దు, మరీ పేస్ట్ లాగా అయిపోతుంది. అలా కాకుండా మనకి పట్టుకుంటే తెలిసిపోతుంది. అలా కుక్ అయితే సరిపోతుంది. చూసారా, ఇలా ఒకదాన్ని పట్టుకొని ఇలా నలిపేస్తే మెత్తగా అవ్వాలి, అంతే. మరీ ఓవర్గా కుక్ అయినా కూడా కూర అనేది ముద్దలాగా అయిపోతుంది. అలా కాకుండా ఇలా కుక్ చేసుకుంటే సరిపోతుంది. వాటిని కొన్ని తీసుకొని మిక్సీ వేసుకోవాలి. కొంచెం అయితే సరిపోతుంది, కొన్ని అయితే సరిపోతుంది. చూసారా, ఇన్ని మిక్సీ వేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. నేను ఒక 2 గరిటెలు. మీకు కావాలంటే నెయ్యి కూడా 1 స్పూన్ వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది కర్రీ అనేది. తర్వాత అందులోకి ఒక బగారా లీఫ్ వేసుకుంటున్నాను. అందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత పసుపు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసుకోవాలి కొంచెం. ఇవన్నీ వేసేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీలో స్పెషల్ ఏంటంటే ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. కొన్ని కర్రీస్కి ఇలా ఆయిల్లో మనం మసాలాలు వేసుకొని ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్గా ఉంటుంది. కొన్ని కర్రీస్కి నార్మల్గా మనం కుక్ అయినాక వేస్తాం కదా, అలా కాకుండా ఇలా ట్రై చేయండి. తర్వాత నేను ఒక 3 టమాటాలు తీసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. పచ్చివే మిక్సీ పట్టేసుకొని అందులో వేసేసుకొని ఉడికించేసుకోవాలి. తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా, కొన్ని పక్కకు పేస్ట్ చేసుకున్నాం కదా, అది ఇందులో వేసేసుకోవాలి. ఇందులో వేసేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి. మనం ఇందులో ఇంకా ఆనియన్స్ కానీ, వెల్లుల్లి కానీ, డ్రై ఫ్రూట్స్ పేస్ట్ కానీ అలాంటివి ఏమీ వేయట్లేదండి. ఎంత చక్కగా గ్రేవీ వస్తుందంటే అంత చక్కగా వస్తుంది. చాలా బాగుంటుంది కర్రీ అనేది, చాలా టేస్టీగా ఉంటుంది. అవేమి వేయకున్నా కూడా సింపుల్గా చేసుకోవచ్చు కర్రీ అనేది. చూసారా, ఈ పేస్ట్ అంతా అందులో వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. తర్వాత మనం ఉడికించుకున్న శనగలు ఉన్నాయి కదా, అవి అందులో వేసేసుకోవాలి. వాటర్తో సహా వేసుకోవాలి. ఎందుకంటే వాటర్లో మనకి చాలా పోషక విలువలు అనేది ఉంటాయండి. ఎందుకంటే అందులో మనం ఉడికించుకున్నాం కాబట్టి మళ్ళీ వాటర్ అంతా పారపోస్తే వేస్ట్ అయిపోతుంది. తర్వాత అందులోకి సాల్ట్ వేసేసుకొని ఉడికించేసుకోవాలి. మనకి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. చూసారా, ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కూడా ఇంకా చిన్న ప్రిపరేషన్ ఉంటుందండి దీనికి. ఇది అనేది పక్కకు పెట్టేసుకోవాలి. మన కర్రీ బౌల్ అనేది పక్కకు పెట్టేసుకొని మళ్ళీ స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టేసుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి మళ్ళీ కొంచెం జీలకర్ర వేసుకోవాలి. తర్వాత కారం వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. తర్వాత ఇందులోకి కొన్ని పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక 3 పచ్చిమిర్చి ఇలా సగంలో కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇంకా అందులోకి కొన్ని అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి. అంతే,
ఇలా ప్రిపరేషన్ చేసుకున్న తర్వాత ఇది ఒకసారి కలిపేసుకొని మనం ముందుగా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం కదా, కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా, ఇది అందులో వేసేసుకోవాలి. చాలా చాలా బాగుంటుందండి, అచ్చం రెస్టారెంట్లో తిన్నట్టుగా ఉంటుంది. మనం ఇందులో వెల్లుల్లి, ఆనియన్స్ అలాంటివి గ్రేవీ ఏమి వేయట్లేదు కదా, అయినా కూడా అంత బాగుంటుంది. అన్నీ వేస్ట్ చేస్తే ఎంత బాగుంటుందో అంతకన్నా టేస్ట్ చాలా బాగుంటుంది. చివరిగా ఇది మాత్రం అస్సలు మిస్ చేయొద్దు, ఇది వేయడం వల్ల కూర అనేది మరింత రుచిగా ఉంటుంది. అంతే, ఎంతో సింపుల్గా ఉండే చోలే మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. అచ్చం రెస్టారెంట్ స్టైల్ అయితే రెడీ అయిపోయిందండి. మనకి ఈ కర్రీ అనేది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. కార్తీక మాసంలో ఉల్లి వెల్లుల్లి తినని వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటప్పుడు ఇలా సింపుల్గా చేసుకునే కర్రీ తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. చూసారా, చూడటానికి ఎంత బాగుందో, తినడానికి కూడా అంతే బాగుంది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.